హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని, ఇల్లంతా సంతోషంతో నిండిపోతుందని ఎంతో మురిసిపోయాము. మూడు నాళ్ళ ముచ్చట చేసి ఆ కోరిక నిజం కాకుండా చేశాడు ఆ దేవుడు అని జగదీశ్వరి రఘురామ్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది. సంవత్సరం తిరిగేలోపు మన చేతుల్లో 12 మనవడుంటాడు చూడు అని చెప్తాడు రఘురామ్. చంద్రకి మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదు కదా అని కామాక్షి అంటుంది. చంద్రకి బిడ్డని పెంచుకోవాలన్న ఆలోచన ఉంటే అనాథ శరణాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను బిడ్డని కని తనకి ఇస్తానని చెప్తుంది శాలిని. ఈ మాటలన్నీ విని చంద్ర చాలా బాధపడుతూ ఉంటుంది. కిచెన్లో ఇక బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది చంద్ర. అక్కడికి విరాట్ వస్తాడు. చంద్ర దగ్గర కూర్చొని, సారీ చంద్ర, నేను నీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే చంద్ర అంటాడు విరాట్. అసలు నేను ఊహించందంతా ఉత్తిదే అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బావా. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇంకా లైఫ్లో నేను ఏ కోరికలు కానీ ఊహలు కానీ పెట్టుకోను అని బాధపడుతూ విరాట్తో అంటుంది చంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.